హాయ్ గ్రూప్ 3 ప్రిలిమ్స్కి గాను ఏపీ జియోగ్రఫీ నుంచి పేపర్ 1లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనే విధంగా మనం గమనిస్తే కనుక ఇందులో మనము ఒక్కొక్క లెసన్ నుంచి ఒకటి రావచ్చు, లేదంటే 2 లెసన్స్ కలిసి ఒకటి రావచ్చు. ఆ విధంగా మనము ఓన్లీ వచ్చే క్వశ్చన్స్ మాత్రమే మనము ఈ ప్రిలిమ్స్కి వచ్చే క్వశ్చన్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. వాటిలోంచి మనము ఒక లెసన్ చిన్నగా ఉండొచ్చు, కానీ మనకి లెసన్ వైజ్ మాత్రమే ఈ క్లాసెస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే మనకి ఏ లెసన్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది అవగాహన తెలుసుకోవాలంటే లెసన్ వైజ్ మాత్రం సపరేట్గా పెట్టవలసి ఉంటుంది అనమాట. ఒక క్లాస్లో 2 క్లాసులు 3 క్లాసులు అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజులో ఒక షార్ట్ లెసన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అడవులు, ఫారెస్ట్ అనమాట, ఏపీ ఫారెస్ట్. ఏపీ ఫారెస్ట్ ప్రకారము మనకు ఆంధ్రప్రదేశ్ అటవీ విధానం 1952, ఆంధ్రప్రదేశ్ అటవీ విధానం 1952 ప్రకారం మనకు 33.3% అంటే 33.3% అనేది అడవుల విస్తీర్ణం ఉండాలన్నమాట. యాక్చువల్గా అయితే ఎంత ఉండాలి? 33.3% ఉండాలి. కానీ యాక్చువల్గా మనకి ఇప్పుడు 23% మాత్రమే అటవీ విస్తీర్ణం అనేది ఉందన్నమాట. ఓకే, ఇంకా 10% తక్కువ ఉంది అటవీ విస్తీర్ణం. అదేవిధంగా వీటిలో మనకి ఆంధ్రప్రదేశ్లో అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏదంటే కడప. కడపలో అడవులు ఎక్కువ విస్తీర్ణం ఉందన్నమాట. కృష్ణా డిస్టిక్లో లీస్ట్గా ఉందన్నమాట. అత్యధిక అడవుల విస్తీర్ణం కల జిల్లా కడప. ఓకే, ఆంధ్రప్రదేశ్ అటవీ విధానం 1952 ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన అటవీ విస్తీర్ణం ఎంత? 33.3%. ప్రస్తుతం అటవీ విస్తీర్ణం ఎంత? 23%. మొత్తం 36,000 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. ఓకే, ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నేషనల్ పార్క్స్, వీటిలో మనకు ముఖ్యంగా నేషనల్ పార్క్స్ అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేషనల్ పార్క్స్లో రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఒకటి, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఒకటి, ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ ఒకటి, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఒకటి. ఈ నేషనల్ పార్క్స్ గురించి ముఖ్యంగా ఈ 3 నేషనల్ పార్క్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనుకున్నాం. ఈ నేషనల్ పార్కులు ఎక్కువ ఉన్నాయి. ఆ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కర్నూలులో, ఓకే, నోట్ చేసుకోండి. ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ వచ్చేసి విశాఖపట్నంలో, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ వచ్చేసి చిత్తూరులో. శ్రీ వెంకటేశ్వర అంటే తిరుపతి సంబంధించింది కాబట్టి చిత్తూరులోనే గుర్తుపెట్టుకోవాలి. రాజీవ్ గాంధీ అండ్ ఇందిరాగాంధీ సంబంధించినది రాజీవ్ గాంధీ కర్నూలు, ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ వచ్చేసి విశాఖపట్నం. ఇక ఈ అడవులు వాటి యొక్క జీవ వైవిధ్యం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే వాటి జీవ వైవిధ్య ప్రాముఖ్యతలు. ఇప్పుడు కల్వికోడ్ అనేది ఏ డిస్టిక్కి ప్రాముఖ్యత? ఇంపార్టెంట్, ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రం మనం చెప్పేది. కల్వికోడి అనేది ఏ డిస్టిక్ ప్రాముఖ్యత? కడప డిస్టిక్ అని గుర్తుపెట్టుకోండి. కడప డిస్టిక్ యొక్క ప్రాముఖ్యత ఏదంటే కల్వికోడి. ఓకే, ఇక పొట్టేలు అనమాట, దట్టని పొట్టేలు, నెల్లూరు డిస్టిక్. ఓకే, అదేవిధంగా ఒంగోలు గిత్త మనకు తెలిసినదే. ఒంగోలు గిత్త వచ్చేసి ప్రకాశం డిస్టిక్. పుంగనూరు ఆవు, వచ్చేసి చిత్తూరు డిస్టిక్. ఇవి మనం అడవుల గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అంతే, షార్టెస్ట్. మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే కడప డిస్టిక్లో అత్యధిక అడవుల విస్తీర్ణం కలదు, కృష్ణా డిస్టిక్ లోయెస్ట్ కలదు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క అటవీ విస్తీర్ణం 23%. ఆంధ్రప్రదేశ్ అటవీ విధానం 1952 ప్రకారం 33.3% ఉండాల్సి ఉంటుంది అనమాట. నేషనల్ పార్క్ వచ్చేసి రాజీవ్ గాంధీ కర్నూలు,
ఇందిరాగాంధీ విశాఖపట్నం, శ్రీ వెంకటేశ్వర చిత్తూరు, జీవ ప్రాముఖ్యత వచ్చేసి కలువికోడి కడప, దక్కన పొట్టెలు వచ్చేసి నెల్లూరు, ఒంగోలు గీత ప్రకాశం అండ్ పొంగనూరు ఆవు వచ్చేసి చిత్తూరు డిస్టిక్. ఇవి మనం నోటిఫైడ్ చేసుకోవాల్సిన విషయాలు ఆ అడవుల గురించి. ఓకే, ఇవి అందుకోసమే ఇవి చిన్నవే ఉండొచ్చు, కానీ వీటిలోంచి ఒక క్వశ్చన్ అయితే రావచ్చు అనమాట. ముఖ్యంగా అటవీ విస్తీర్ణం గురించి రావచ్చు, అడవుల గురించి రావచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ది, ఆంధ్రప్రదేశ్లో కల్లా పెద్ద అడవి ఏది? పెద్ద అడవులు నల్లమల్ల అడవులు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కల్లా పెద్ద అడవులు ఏంటి? నల్లమల్ల అడవులు. ఇలాంటి క్వశ్చన్స్, నల్లమల్ల అడవులు ఎక్కడ ఉన్నాయి, అలాంటి క్వశ్చన్స్ అనేది మనం తిరుపతి అలాంటి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, శేషాచలం అడవులు ఎక్కడున్నాయి, అది అంత మించి ఇంకేం రాదు. నల్లమల్ల అడవులు, శేషాచలం అడవులు ఎక్కడ ఉండేటి, అదేవిధంగా కడప డిస్ట్రిక్ట్లో విస్తీర్ణం ఎక్కువ అనేసి 23% ఏపీ యొక్క విస్తీర్ణం వచ్చేసి, ఇలాంటివి గుర్తుంచుకోవాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ.